వెల్కమ్ టు మై ఛానల్ హరీస్ వరల్డ్. నేను మీ హారిక. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. నేను ఇప్పటి వరకు తీసిన వీడియోస్లో ఎక్కువ శాతం వంటలే ఉంటాయండి. కానీ ఈరోజు మాత్రం ఒక మంచి ఇండోర్ ప్లాంట్స్ చూపిద్దామని చెప్పి మీ ముందుకు వచ్చేసాను. చాలా రోజుల నుండి ఇండోర్ ప్లాంట్స్ తీసుకోవాలని అనుకుంటున్నాను, కానీ మరి మెయింటైన్ చేయగలుగుతానని ఒక చిన్న డౌట్. ఎందుకంటే అవుట్డోర్ ప్లాంట్స్ కంటే ఇండోర్ ప్లాంట్స్కి కొంచెం కేరింగ్ ఎక్కువ ఉంటుందని చాలామంది దగ్గర విన్నాను. ఒకరోజు సడన్గా మా వారు కైరీ పేజ్ చూపించారండి. ఇవి చూడు ప్లాంట్స్ ఎలా ఉన్నాయని చెప్పి, సరే అని చెప్పి ఆర్డర్ చేసాము. ఫాస్ట్ డెలివరీ అనే చెప్పచ్చు, 3-4 డేస్లో వచ్చేసాయి. ఈవెన్ బాక్స్ కూడా చూసారా, అలా కొంచెం గ్యాప్ ఇచ్చారు బాక్స్కి కూడా. ప్లాంట్స్ దగ్గరికి వచ్చేసరికి ప్లాంట్స్ మొదల నుండి కుండీ మొత్తం కూడా ర్యాపింగ్ చేశారు. ప్యాకింగ్ మాత్రం చాలా బాగుందనే చెప్పచ్చు. ఈ పేజ్ నుండి అయితే 3 ప్లాంట్స్ బుక్ చేసుకున్నాను. జేడ్ ప్లాంట్, ఓయిస్టర్ ప్లాంట్ అండ్ పీస్ లిల్లీ. ఇంట్లో ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్స్ ఉండడం మంచిదే కానివ్వండి, కాకపోతే కొంచెం స్పేస్ ఎక్కువ ఉండాలి, కుండీలు పెద్దవి ఉండాలి అని అనుకుంటాం కదా. కానీ ఇవి తక్కువ స్పేస్ ఉన్న వాళ్ళకైతే ఇలాంటి పాట్స్ పర్ఫెక్ట్ అనే చెప్పచ్చండి. ఎంత ఇండోర్ ప్లాంట్స్ అయినా కూడాను 3 డేస్కి ఒకసారి కానీ 1 వీక్ ఒకసారి అయినా మనము సెమీ షేడ్లో పెట్టామంటే ప్లాంట్స్ గ్రో కూడా చాలా బాగుంటుంది. అండ్ ప్లాంట్స్ని చూస్తున్నారు కదా మీరు, పాట్తో పాటు కోకోపీట్ కూడా వేసేసి ఇచ్చేసారు. సో మనం ఏం చేయలేదు, డైరెక్ట్గా మనం ఇంకా దాంట్లో కొద్దిగా వాటర్ పోసుకొని మెయింటైన్ చేస్తే సరిపోతుంది. అండ్ ఈ పేజ్లో ఇంకొకటండి, కాంబో ఆఫర్స్ చాలా ఉన్నాయి. నేనైతే ఇవి కాంబోలోనే తీసుకున్నాను. ఒక 2-3 ప్లాంట్స్ తీసుకోవాలి అనే ఐడియా ఉన్న వాళ్ళైతే కాంబోలోనే తీసుకోండి. చూడ్డానికి పెద్ద పాట్స్ లాగా ఉన్నాయి, కానీ చిన్న పాట్స్ ఏనండి, లో మెయింటెనెన్స్ ప్లాంట్స్ ఇవి. నాకు ఈ కైరీలో బాగా నచ్చిన విషయం ఏంటంటే పాట్ ఏంటి నచ్చిందని అనుకుంటున్నారేమో. దీనికి చూసారా కొంచెం డిఫరెంట్గా కిందన ప్లాస్టిక్ టబ్ లాగా ఇచ్చారు. సో దీంట్లో వాటర్ పోసేసి పాట్కేమో థ్రెడ్ ఇచ్చారు. ఈ థ్రెడ్ ఆ వాటర్లో ఉంటుంది కాబట్టి ఎంత వాటర్ కావాలంటే అంత వాటరే అబ్జర్వ్ చేసేసుకొని ప్లాంట్కి సఫిషియెంట్ వాటర్ ఇస్తుంది. మనం జనరల్గా వాటర్ ఏంటంటే కొంచెం ఎక్కువ పోసేస్తాం, అప్పుడు ప్లాంట్ అనేది మొక్క అనేది కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దీంట్లో అది కొంచెం లైట్గా అబ్జర్వ్ చేసుకొని ప్లాంట్ చాలా మంచి గ్రో అవుతుందండి. సో దీనికి పెద్ద మెయింటెనెన్స్ ఏమి ఉండదు, అంటే రోజు స్ప్రే చేయాలి అనే ఆలోచన కూడా ఉండదు. వీక్లీ వన్స్ ఆ వాటర్ని చేంజ్ చేస్తే సరిపోతుంది. వీళ్ళ పేజ్లో ఇలాంటి పాట్సే కాకుండా ఇంకా డిఫరెంట్ పాట్స్ కూడా ఉన్నాయండి. కానీ నాకు ఇది కన్వీనియంట్గా అనిపించి నేను ఇలాంటిది సెలెక్ట్ చేసుకొని తీసుకున్నాను. దీంతోపాటు నేను ఇంకొకటి చూస్తున్నారు కదా ఎల్లో కలర్ పాట్, అదైతే డిఫరెంట్ అండి, థ్రెడ్ లేదు దానికి. ఈ ప్లాంట్స్తో పాటు వాటర్ హైడ్రోమీటర్ కూడా తీసుకున్నాను. మరి ఇది పనిచేస్తుందా లేదా అని వెంటనే చెక్ చేశాను. బాగానే పనిచేస్తుంది. ఫస్ట్ ఏమో వైట్గా ఉంటుంది. వాటర్ ఉందా లేదా అని చెప్పి సాయిల్లో మనం ఎలా చేస్తామంటే అది పెట్టి ఒక 5-10 మినిట్స్ ఉంచితే వాటర్ ఉందంటే అది బ్లూ కలర్ లైన్లోకి మారుతుంది, లేదంటే వైట్గా ఉందంటే సాయిల్లో వాటర్ లేనట్టు అనమాట. ఇన్ని కొన్నాక మనం ఆగుతామా, బయట నర్సరీకి వెళ్ళి యాంథోరియం ప్లాంట్ కూడా తెచ్చేసాను. మరి ఈ ప్లాంట్స్ అన్నీ ఎలా గ్రో అయ్యాయి, బాగున్నాయా లేవా అనేది కూడా కొన్ని రోజుల తర్వాత రివ్యూ ఇస్తాను. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి. మీలో ఎవరైనా నా వీడియోస్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మరి ఇంకో మంచి వీడియోతోటి కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్.